హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మార్చ్ 23 కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్చ్ 10 నుంచి 20 వరకు కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. ఇన్కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ చేయండి నా టెలిగ్రామ్ ఛానల్ని. సో ఇంక రోజు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అదేంటంటే జ్ఞాన్పీఠ్ పురస్కారం. జ్ఞాన్పీఠ్ పురస్కార్ 2024 ఇయర్కి సంబంధించి ఈ పురస్కార గ్రహీత ఎవరు అంటే ప్రముఖ హిందీ రచయిత అయినటువంటి వినోద్ కుమార్ శుక్లా. నేమ్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. జ్ఞానపీఠ్ పురస్కారం 2024 ఇయర్కి గ్రహీత ఎవరంటే వినోద్ కుమార్ శుక్లా అని గుర్తుంచుకోండి. ఈయన ప్రముఖ హిందీ రచయిత. అయితే ఇది ఎన్నవ జ్ఞానపీఠ్ పురస్కారం అంటే 59వ జ్ఞానపీఠ్ పురస్కారం. మనకి ఈ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్, 59వ అండ్ 2024 ఇయర్కి అని గుర్తుంచుకోండి. సో ఇతని యొక్క స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే ఛత్తీస్గఢ్ నుంచి ఈ పురస్కారాన్ని పొందిన మొదటి రచయిత అంట వినోద్ కుమార్ శుక్లా. ఛత్తీస్గఢ్ స్టేట్ నుంచి ఈ పురస్కారాన్ని పొందిన మొదటి వ్యక్తి అన్నమాట. అండ్ వచ్చేసి దీనికి ఎంత ప్రైజ్ మనీ ఉంటుందంటే 11 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ సరస్వతి విగ్రహం అనేది కాంస్యంతో చేసినటువంటి సరస్వతి విగ్రహం ప్లస్ సర్టిఫికేట్ అంటే ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ పురస్కారాన్ని తీసుకున్న వారికి. అయితే ఇతను ఈ పురస్కారాన్ని అందుకున్న హిందీ రచయితలో ఇతను ఎన్నవ వ్యక్తి అంటే 12వ హిందీ రచయిత అంట. అయితే ఈ పురస్కారాలు ఎప్పటి నుంచి ప్రారంభించారంటే 1961 నుంచి ఈ జ్ఞానపీఠ్ పురస్కారం అనేది స్థాపించబడింది 1961లో. మొదటిసారి అవార్డు వచ్చేసి 1965న ఇవ్వడం జరిగింది. ఎవరికి అంటే గురుదేవ రవీంద్రనాథ్ ఠాగూర్కి. అతని మరణాంతరం ఈ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. సో జ్ఞానపీఠ్ పురస్కారం మొదటి గ్రహీత ఎవరు? గురుదేవ రవీంద్రనాథ్ ఠాగూర్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ మార్చ్ 23 యొక్క ఇంపార్టెన్స్ షాహిద్ దివస్. ఈ దివస్ వచ్చేసి ముగ్గురు వీరుల యొక్క త్యాగాలను వారిని గుర్తు చేసుకోవడానికి ఈ దివస్ని జరుపుకుంటారు, షాహిద్ దివస్. సో ఇక్కడ 3 మెంబర్స్ నేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. అది ఎవరంటే ఫస్ట్ భగత్ సింగ్ అండ్ నెక్స్ట్ రాజ్గురు అంటారు, శివరాం రాజ్గుర్, నెక్స్ట్ సుఖ్దేవ్. భగత్ సింగ్, రాజ్గుర్, సుఖ్దేవ్ ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క త్యాగాలను వారి యొక్క జ్ఞాపకార్థం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు, షాహిద్ దివస్. సో వీళ్ళు వచ్చేసి ఎందుకు అంటే వీళ్ళు వచ్చేసి లాలా లజపతి రాయ్ ఉన్నారు కదా. సో అతన్ని శాండర్స్ అనే ఒక బ్రిటిష్ వ్యక్తి చంపడం జరిగిందనమాట. శాండర్స్ అనే ఒక బ్రిటిష్ వ్యక్తి. సో అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి వీళ్ళు వచ్చి అతనిపైన చంపడం దాడి చేయడం జరిగిందనమాట. సో అయితే అండ్ అదేవిధంగా ఇంకొక కేసులో వీళ్ళని ఇరికించి వీరిని ఈ ముగ్గురిని లాహోర్ జైల్లో ఉరిదీయడం జరిగిందనమాట. వీరిని లాహోర్ జైల్లో ఉరిదీసి తర్వాత వీళ్ళని దహనం చేయడం జరిగిందనమాట. సో ఈ ముగ్గురు ఈ వీరుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకోవడానికే వారి యొక్క జ్ఞాపకార్థం ఈ షాహిద్ దివస్ అనేది మనం మార్చ్ 23న జరుపుకుంటాము. సో వీరిని వచ్చేసి 1931లో లాహోర్లో వీరిని ఉరిదేయడం జరిగింది, లాహోర్ జైల్లో మార్చ్ 23. సో ఆ డేట్ని మనం షాహిద్ దివస్గా జరుపుకుంటాం. సో గుర్తుంచుకోండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే ఇండియన్ హిస్టరీ పరంగా వాళ్ళ నేమ్స్. షాహిద్ దివస్ ఎవరి జ్ఞాపకార్థం జరుపుకుంటారంటే ఈ 3 మెంబర్స్ మనకి గుర్తుకుండాలి ఖచ్చితంగా. ఇండియన్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ వచ్చేసి ఒక పోర్టల్ అనమాట, సహయోగ్ పోర్టల్ గురించి న్యూస్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ పోర్టల్లో ట్విట్టర్ కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళు ట్విట్టర్ ఎక్స్ వాళ్ళు వచ్చేసి ఈ సహయోగ్ పోర్టల్లో మేము జాయిన్ అవ్వమన్నట్టు చెప్పడం జరిగిందంట, ఈ సహయోగ్ పోర్టల్. సో ఇక్కడ ఈ పోర్టల్ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇది ఏ మంత్రిత్వ శాఖ దీన్ని అభివృద్ధి చేసిందంటే ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వానికి చెందినటువంటి హోమ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది సహయోగ్ పోర్టల్. అయితే ఏ యాక్ట్ ప్రకారం అంటే ఐటీ యాక్ట్ 2000 ప్రకారం ఈ పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇది ఏంటంటే ఈ పోర్టల్ సైబర్ నేరాలను నియంత్రిస్తుంది అండ్ ఫేక్ న్యూస్ అలాంటిది ఉంటుంది కదా, ఏదైతే స్ప్రెడ్ అవుతుందో, ఏవైతే కంపెనీస్ అలాంటివి స్ప్రెడ్ చేస్తారో ఆ కంపెనీస్ పైన చర్యలు తీసుకోమని, ఆ కంపెనీస్కి వాటిని డిలీట్ చేయమని లేదా చర్యలు తీసుకోమని ఇవి నోటీసులు పంపడం జరుగుతుంది ఈ సహాయక్ పోర్టల్ ద్వారా. సో ఇందులో వచ్చేసి ప్రభుత్వ సంస్థలు ఉంటాయి, ప్రైవేట్ సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యంగా అంటే మెంబర్స్గా ఉండడం జరుగుతుంది. సో ఆ పరంగానే ఇందులో మేము జాయిన్ అవ్వమని ట్విట్టర్ ఎక్స్ చెప్పడం జరిగిందనమాట. సో ఇదేం లేదండి, సైబర్ నేరాలను నియంత్రించుతుందన్నమాట ఈ సహాయక్ పోర్టల్ ద్వారా. సో ఎవరైతే ఫేక్ సమాచారాన్ని కానీ సైబర్ క్రైమ్స్ అని చేయడానికి పాల్పడుతారో వాళ్ళకి నోటీసులు అనేది పంపడం జరుగుతుంది ఫేక్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ బాక్సింగ్ లెజెండ్ మృతి. అమెరికా ఆటగాడైనటువంటి బాక్సింగ్
ఆటగాడు. సో అతని నేమ్ ఏంటంటే జార్జ్ ఫోర్మన్, అమెరికాకు చెందిన వ్యక్తితను. సో అతను మరణించడం జరిగింది, బాక్సింగ్ క్రీడ. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఢిల్లీలో ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేవి జరుగుతున్నాయి కదా. సో అందులో వచ్చేసి మన తెలంగాణ నుంచి జీవాంజీ దీప్తి 400 మీటర్స్ రన్నింగ్ రేస్లో గోల్డ్ మెడల్ సాధించింది. జీవాంజీ దీప్తి ఖేలో ఇండియా పారా గేమ్స్లో 400 మీటర్స్ రన్నింగ్ రేస్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఆంతూర్యం పూల ఎగుమతిని సో ఈ ఫ్లవర్స్ ఎగుమతిని మిజోరాం రాష్ట్రం నుండి సింగపూర్కి ఎగుమతి చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం మిజోరాం నుండి ఫ్లవర్స్ని ఎగుమతి చేయడం అనేదంట. సో ఏ సంస్థ ద్వారా అంటే అపెడా అనే ఒక సంస్థ ద్వారా ఇది అపెడా వచ్చేసి ఒక ఎగుమతి సంస్థ. సో ఈ సంస్థ ద్వారా సింగపూర్కి మిజోరాం స్టేట్ నుంచి ఆంతూర్యం పూలు అనేవి ఎగుమతి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. సూరినామ్ దేశానికి భారత్ మద్దతు తెలపడం జరుగుతుంది. సో ఈ సూరినామ్ అనే కంట్రీ వచ్చేసి సౌత్ అమెరికాలో ఉందన్నమాట. సో దేనికి ఏ విధమైన సహాయం అంటే మద్దతు ఏ విధంగా చేస్తుంది అంటే ఒక మెషినరీ 1 మిలియన్ వర్త్ అయినటువంటి ఫ్యాషన్ ఫ్రూట్ అనే పరిశ్రమకు ఉపయోగపడేటటువంటి ఒక మెషినరీని ఆ దేశానికి భారత్ మద్దతుగా ఇవ్వడం జరుగుతుంది. 1 మిలియన్ వర్త్ అనమాట. ఏ దేశానికి? సూరినామ్ దేశానికి. నెక్స్ట్ 2030 గ్లోబల్ ఫారెస్ట్ విజన్ రిపోర్ట్. సో దీన్ని ఏ సంస్థ రిలీజ్ చేసిందంటే ఫారెస్ట్ డిక్లరేషన్ అసెస్మెంట్ అనే సంస్థ దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ రిపోర్ట్ నేమ్ చూస్తే కనుక 2030 గ్లోబల్ ఫారెస్ట్ విజన్ ప్రియారిటీ యాక్షన్స్ ఫర్ గవర్నమెంట్స్ ఇన్ 2025. సో ఇక్కడ ఫారెస్ట్ డిక్లరేషన్ అసెస్మెంట్ సంస్థ వచ్చేసి UNDP అండ్ క్లైమేట్ ల్యాండ్ యూజ్ అలయన్స్ వీటితో సంయుక్తంగా ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. సో దీని యొక్క ఈ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన గణాంకాలు ఏమైనా చూస్తే కనుక 2023లో 6.37 మిలియన్ హెక్టార్ల అడవులు అనేవి నాశనం అవ్వడం జరిగిందంట. హోల్ ప్రపంచవ్యాప్తంగా 2023 సంవత్సరంలో 6.37 మిలియన్ హెక్టార్ల అడవులు నాశనం అవ్వడం జరిగిందంట. అత్యంత ప్రభావితమైన ప్రాంతాలు ఏంటంటే అందులో ఒక అమెజాన్ రైన్ ఫారెస్ట్ వచ్చేసి అత్యంతమైన ప్రభావిత ప్రాంతంగా ఇది ఉండడం జరిగిందంట. సో దీనికి సంబంధించిన రిపోర్ట్ని గ్లోబల్ ఫారెస్ట్ విజన్ రిపోర్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది 2030. నెక్స్ట్ కరెంట్ అఫైర్. రక్తం తీసుకోకుండా షుగర్ టెస్ట్ అలాంటి ఒక టెక్నాలజీని అభివృద్ధి చేసిన సంస్థ ఏంటంటే IISc బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి IISc వచ్చేసి రక్తం తీసుకోకుండా ఒక షుగర్ టెస్ట్ని అభివృద్ధి చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ టెక్నాలజీ ఏంటంటే ఫోటో అకోస్టిక్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా దీన్ని ఈ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా చర్మానికి గుచ్చకుండానే షుగర్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుందంట. సో గుర్తుంచుకోండి, ఏ సంస్థ అంటే IISc బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. సో ఇక్కడ లేజర్ కాంతి ఆధారంగా గ్లూకోజ్ లెవెల్స్ని టెస్ట్ చేస్తారంట. అంటే ఎటువంటి గ్లూకోజ్ లెవెల్స్ని ద్వారా ఈ షుగర్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుందంట. నెక్స్ట్ కరెంట్ అఫైర్. క్యాన్సర్ కేసులు, దేశంలో క్యాన్సర్ కేసులు వచ్చేసి పెరుగుదల అంటే 2024 ఇయర్లో ఎంత అంటే దేశవ్యాప్తంగా చూస్తే 11% అనేవి ఈ క్యాన్సర్ కేసులు అనేవి పెరగడం జరిగిందంట. అయితే ఎంత వరకు రీచ్ అయినాయంటే క్యాన్సర్ కేసులు 2024 దేశం మొత్తంలో 15,80,055 క్యాన్సర్ కేసులు అనేవి నమోదవడం జరిగింది. సో కంపేర్ టు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 11.55% అనేది పెరగడం జరిగింది. మరి మన తెలంగాణ చూస్తే కనుక ఎంత పర్సెంటేజ్ పెరిగిందంటే తెలంగాణలో 10% క్యాన్సర్ కేసులు అనేవి పెరుగుదల కనిపించింది. సో మరి ఎంతమంది కేసులు అంటే 52,384 కేసులు అనేది నమోదవ్వడం జరిగింది తెలంగాణలో. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూస్తే 9% అనేది పెరుగుదల కనిపించింది క్యాన్సర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మేఘాలయలో ఒక తొలి శాస్త్రీయ బొగ్గు గనిని ప్రారంభించారంట. సో దాని నేమ్ చూస్తే కనుక సారింకామ్ ఏ శాస్త్రీయ బొగ్గు గని పేరు. సో గుర్తుంచుకోండి. సీఎం వచ్చేసి కోన్రాడ్ కే సంగ్మా వచ్చేసి మేఘాలయ సీఎం. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభం. కొచ్చి రిఫైనరీలో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ని ప్రారంభించడం జరిగింది March 22. సో ఫ్లోటింగ్ అన్నమాట, నీటిలో నీటిలో ఈ సోలార్ పవర్ ప్లాంట్ని ప్రారంభించారు. ఎంత అంటే అది వర్షపు నీటి నిల్వ చెరువుపై 8 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ని ప్రారంభించడం జరిగింది అనమాట కొచ్చి రిఫైనరీలో. సో ఏ సంస్థ అంటే BPCL వచ్చేసి 3.2 మెగావాట్ల సామర్థ్యంతో ఈ పవర్ ప్లాంట్ని ప్రారంభించడం జరిగింది. మరి దీనికైనా ఖర్చు ఎంత అంటే 28 కోట్లు దీని యొక్క ఖర్చు. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి
ఇంటాక్ చైర్మన్గా అశోక్ సింగ్ ఠాకూర్ని నియమితులవ్వడం జరిగింది ఇంటాచ్ చైర్మన్గా. సో ఇంటాచ్ యొక్క ఫుల్ నేమ్ చూస్తే కనుక ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్, దీని యొక్క ఫుల్ ఫామ్ అనమాట. సో ఇదేంటంటే పురావస్తు కళలని, సంప్రదాయాలు అండ్ అదేవిధంగా భారతీయ సహజ సంపదను ఇది రక్షించే సంస్థ వచ్చేసి ఇది ఇంటాచ్. హిస్టరీని రక్షిస్తుంది అనమాట, పురావస్తు కళలు అండ్ సాంప్రదాయాలు అలాంటి వాటిని రక్షించే సంస్థ ఇది. సో దాని యొక్క నూతన చైర్మన్కి ఎవరు ఎన్నికయ్యారంటే అశోక్ సింగ్ ఠాకూర్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల భారత్ రష్యా మధ్య ఒక ఒప్పందం 4 ఫ్రిగేట్లకు సంబంధించి ఒప్పందం జరిగిందనమాట. సో చివరి ఫ్రిగేట్ని గోవా షిప్ యార్డ్ నిర్మించడం జరిగింది. సో దాన్ని దాని పేరు వచ్చేసి తవస్య నౌక దాన్ని జలప్రవేశం చేయడం జరిగిందనమాట మార్చి 22. ఎక్కడ దీన్ని నిర్మించింది? గోవా షిప్ యార్డ్ నిర్మించడం జరిగింది. సో దీన్ని జలప్రవేశం చేయడం జరిగింది. దాని నేమ్ వచ్చేసి తవస్య అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి 13వ భారత్ అండ్ ఇటలీ రక్షణ సహకార సమావేశం ఎక్కడ జరిగిందంటే మార్చ్ 20 నుండి 21 ఈ 2 రోజులలో రోమ్లో జరిగింది. ఈ 13వ భారత్ ఇటలీ రక్షణ సహకార సమావేశం మిలిటరీ కోఆపరేషన్ గ్రూప్ MCG 2025 ఎక్కడ జరిగిందంటే రోమ్లో జరిగింది మార్చి 2021. సో ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను ఇంకా అభివృద్ధి చేయాలని ఒక ఉద్దేశంతో ఈ సమావేశం అనేది జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మహిళా నేతృత్వంలో ఉన్నటువంటి స్టార్టప్ అయితే ఏవైతే ఉంటాయో వాటికి గ్లోబల్గా ఫండింగ్ అంటే ఫండ్స్ ఇవ్వడం అనేది తగ్గడం జరిగిందంట. సో ట్రాక్సిన్ అనే సంస్థ నివేదించడం జరిగింది, ఒక నివేదికను ఇవ్వడం జరిగింది ట్రాక్సిన్. అయితే ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఫండింగ్ అంటే గ్లోబల్గా ఈ మహిళా నేతృత్వంలో ఏవైతే స్టార్టప్స్ ఉంటాయో వాటికి ఎవరైతే ఫండింగ్ ఇస్తారో దాని యొక్క ఫండింగ్ తగ్గడం జరిగింది. 11% అనేది తగ్గుదల కనిపించిందంట 2024కి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ కంజర్ విన్యాసం వచ్చేసి మార్చ్ 10 నుంచి 23 ఈ మధ్యలో విన్యాసం జరిగింది. ఎక్కడ వేదిక అంటే టోక్మోక్ సిటీ కిర్గిజిస్తాన్లోని టోక్మోక్ సిటీలో ఈ విన్యాసం అనేది జరిగింది, గుర్తుంచుకోండి. మార్చ్ 10 నుంచి 23 మధ్యలో. సో ఈ విన్యాసం వచ్చేసి ఏ 2 దేశాల మధ్య అంటే ఇండియా అండ్ కిర్గిజిస్తాన్ దేశాల మధ్య అండ్ ఎన్నవ ఎడిషన్ అంటే 12వ ఎడిషన్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి 12వ ఎడిషన్ కదా, కిర్గిజిస్తాన్ వేదికగా ఈ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.